ఇశ్రాయేలు ప్రజల్ని బంధకాల నుండి విడిపించి బయటికి తీసుకొచ్చింది ఒక రాత్రి కాదా? దేవుడు రాత్రికి రాత్రి అద్భుతం చేశాడు. మీ జీవితంలో కూడా రాత్రికి రాత్రి అద్భుతం చేయబోతున్నాడు. మీ జీవితం ధన్యకరంగా మారబోతున్నాయి. గొప్ప మేలు జరగబోతున్నాయి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ దేవుని కృపను బట్టి బాగుంటారని నమ్ముచున్నాను. దేవుని కృప మనతో ఉన్నంత వరకు మన దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. దేవుడే మన జీవితంలో అద్భుతాన్ని, అసాధారణమైన గొప్ప కార్యాన్ని ప్రభు జరిగించగలుగుతాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. జకర్యా గ్రంథం 2:6-2:5 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. త్వరలో దేవుని యొక్క మహిమ మీ జీవితంలో వెల్లడిపరచడం ద్వారా అసాధారణమైన కార్యాన్ని చూడబోతున్నారు. ఈ డిసెంబర్ నెలంతా మన క్రిస్మస్ పండుగను ఎంతో కుతూహలముతో, సంతోషముతో, ఆర్భాటముతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సమయంలో క్రిస్మస్ యొక్క సందేశాన్ని ధ్యానం చేయటం మంచిదని తలస్తున్నాను. చూడండి, నౌ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద సెటిల్మెంట్ ఇన్ అవర్ లైఫ్. కొన్ని కార్యాలు, సర్టన్ థింగ్స్ హ్యాస్ టు సెటిల్ వెరీ సూన్. కొన్ని కార్యాలు మన జీవితంలో సెటిల్ అవ్వాల్సి ఉంది. కొంతమందికి కోర్టు సమస్యలు సెటిల్ అవ్వాల్సి వస్తుంది. కొంతమందికి తగాదులు, తోడపుట్టిన వాళ్ళ మధ్యలో ఉన్న తగాదులు, భార్యాభర్తల మధ్యలో ఉన్న తగాదులు, సంఘాల్లో ఉన్న తగాదులు. ఈ తగాదులు ఇంకా ఇవి కాకుండా లైఫ్ సెటిల్మెంట్, ఫ్యామిలీ సెటిల్మెంట్, తోడపుట్టిన వాళ్ళ సెటిల్మెంట్, ఇలాగా భవిష్యత్తు గురించిన సెటిల్మెంట్. నా గురించి దేవుని చిత్తం ఏంటి? నేను కన్ఫ్యూజ్లో ఉన్నాను బ్రదర్. మరి గోడ మీద ఉన్న పిల్లిలాగా ఉన్నాను, ఎటు దుఃఖాలో తెలియట్లేదు, చాలా కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉన్నానని బాధపడుతున్న వాళ్ళు, దిగులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీరు మరియా యోసేపు యొక్క జీవితాన్ని ఒకసారి పరిశోధన చేసి చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో యోసేపు అనే పురుషుడికి మరియా ప్రదానం చేయబడిందని, ఆమె సడన్గా కన్సీవ్ అవటం యోసేపుకు అందుపట్టలేదని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. యోసేపుకు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఆమె ఒక పరిశుద్ధిని కనబోతుందనే విషయం తెలియపరచలేదు. ఒకవేళ తెలియపరిచి ఉంటే కనుక ఇంతగా అనుమానించకపోయేవాడేమో, సందేహించపోయేవాడేమో. ఈ అనుమానానికి కారణం ఏంటంటే ఆయనకు దేవుని చిత్తం బయలుపరచబడలేదు, దేవుని ఉద్దేశం తెలియపరచబడలేదు. ఏంటి, నేను ప్రదానం చేసుకున్నాను, మరి ఈ స్త్రీ ఇప్పుడు కన్సీవ్ అవటం ఏంటి? నేను మరియాని, ఈ స్త్రీని ఎరగలేదు కదా, కూడి జీవించలేదు కదా, ప్రధానం ఒక్కటే కాదా చేయబడింది? ఏదో తప్పు జరిగింది, ఈమెను రహస్యంగా విడనాడాలి అని నిశ్చయానికి వచ్చాడు, నిశ్చయించుకున్నాడు. ఇటువంటి పోరాట సమయంలో యోసేపు కన్ఫ్యూషన్తో ఎన్ని రాత్రులు నిద్రపోలేదో, ఎన్ని రోజులు తల బాదుకొని కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉన్నాడో మనకు తెలియదు. కానీ ఒక్క రాత్రి, వినండి, ఒక్క రాత్రి ప్రభు తన దేవదూతను పంపి ఈ గొడవలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టించాడు. ఈ అనుమానానికి ఫుల్ స్టాప్ పెట్టించాడు. ఈ సందేహానికి ఫుల్ స్టాప్ పెట్టించాడు. ఈ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టించాడు. ఈ అవమాన నిందలు రాకుండా ఉండటానికి ఫుల్ స్టాప్ పెట్టించాడు. కన్యక దేవుని చెత్త ఎన్నుకోబడిన ఆ మరియా యొక్క జీవితంలో ఏ మచ్చర తగలకుండా, ఏ నిందలు నేరాలు మొప్పపడకుండా ఉండటానికి
ప్రభువారు ఫుల్ స్టాప్ పెట్టించి దాన్ని సమాప్తం చేసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. విషయం ఏంటంటే, ఒకటి ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టడం ఒక వందైతే, మరి ఒక సైడ్ మనం చూస్తే ఒకే రాత్రిలో దేవుడు యోసేపు ఒక సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టించాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఈరోజు రాత్రి చాలు. మీరు ఎదుర్కొంటున్న హత్తు లేని సమస్యలకు, పోరాటానికి, ఒక ముగింపు లేని పోరాటానికి, ఆర్థిక ఇబ్బందులకు, అప్పుల సమస్యలకు, కుటుంబ సమస్యలకు, మరి మీ యొక్క సేవ విషయంలో పడే పోరాటానికి దేవుని బిడ్డలారా ఒక్క రాత్రి, ఈ రాత్రి చాలు. ఈరోజు రాత్రి చాలు. రాత్రి లోపల దేవుడు అసాధారణమైన అద్భుతమైన కార్యం మీ జీవితంలో చేయబోతున్నాడు. దానికి బైబిల్లో ఇలా జరుగుతాయా, ఒక రాత్రికి రాత్రే పరిస్థితులు మారుతాయి అంటే చాలా ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. నిర్గమకాండ 12వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదివితే మరి 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల్ని బంధకాల నుండి విడిపించి బయటికి తీసుకొచ్చింది. బయటికి తీసుకుని రావటానికి ఎన్ని రోజులు పడింది? ఒక రాత్రి కాదా? దేవుడు రాత్రికి రాత్రి అద్భుతం చేశాడు. మీ జీవితంలో కూడా రాత్రికి రాత్రి అద్భుతం చేయబోతున్నాడు. మీ జీవితం ధన్యకరంగా మారబోతున్నాయి. గొప్ప మేలు జరగబోతున్నాయి. దేవుడు మనం దర్శించబోతున్నాడు. ఈ రాత్రి లోపల అద్భుతం జరుగుతాయి, మేలు జరుగుతాయి. మీరు నమ్మితే మాత్రం ఆమేనండి. నాతో పాటు ప్రార్థనలో ఏకీవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మధోరణి ఈ సమస్యలు జరుగుతున్నారు ప్రభా. వయా తండ్రి, మా యొక్క సమస్యలు సెటిల్మెంట్ అవ్వాలి తండ్రి. ఇంకా ఎంతో కాలం ఓపిక లేదు ప్రభా. ఇప్పటికిప్పుడే అద్భుతం జరిగించి, మేలు జరిగించి, విశేషమైన కృప ఇచ్చి నడిపించమని అడుగుతున్నాను. దుష్ట శక్తులను యేసు నామములో బంధించండి ప్రభా. అంధకార శక్తులను యేసు నామములో బంధించండి ప్రభా. మీరే విడుదల ఇచ్చి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.